ఈరోజు 'తేరీ బాతోं में ऐसे ఉజే జియా' అనే మూవీ, హిందీ మూవీ చూశాను. దీంట్లో షాహిద్ కపూర్ అండ్ కృతి సనన్ మన తెలుసు కదా, మహేష్ బాబుతో ఒక 'నేను ఒక్కడినే' అనే మూవీ, నెంబర్ 1 అనే మూవీలో తన క్యూట్ పర్ఫార్మెన్స్ అండ్ హాట్ లుక్స్తో అండ్ మంచి సాంగ్స్తో మనల్ని కట్టిపడేలా చేసింది. అండ్ షాహిద్ కపూర్ లాంగ్ తర్వాత, ఎందుకంటే తను చేసిన చాలా మూవీస్, రస్టిక్ మూవీస్ తర్వాత ఇది క్యూట్ లవ్ స్టోరీ లాగా అండ్ చాలా బాగా చేశాడు. అండ్ కృతి సనన్ అండ్ షాహిద్ కపూర్ కెమిస్ట్రీ అండ్ ఎక్స్ట్రీమ్. అండ్ ఇందులో అమిత్ చూసి యాజ్ ఏ డైరెక్టర్గా చేశాడు. ఇందులో ధర్మేంద్ర మరియు డింపుల్ కపాడియా మెయిన్ రోల్స్లో అయితే చేశారు. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మనకు రజనీకాంత్ రోబో ఎలాగో ఇది కూడా రోబో అనేది అంతా యాక్షన్ డ్రామాలో ఒక స్టైల్లో ఉంటుంది. ఇది క్యూట్ లవ్ స్టోరీలో లవ్ అంటే హ్యూమన్స్కు మరియు రోబోట్స్కు మధ్యన ఉన్న లవ్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతే ఎలా ఉంటుంది, పెళ్లి చేసుకుంటే ఎలా అవుతుంది, అండ్ దీంట్లో కొంచెము హద్దులు దాటి సెక్స్ వరకు కూడా వెళ్ళడం అయితే జరిగింది. అండ్ వాళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఎలా ఉంటుంది, రోబోటిక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది హ్యూమన్స్కు, హ్యూమన్ రీప్లేస్ లాగా ఉపయోగపడుతుందా, రోబోట్స్తో హ్యూమన్స్ కలిసి పిల్లలు పుట్టడం సాధ్యమవుతుందా అనేది ఈ సినిమాలో అయితే చర్చించడం జరిగింది. బట్ ఫైనల్లీ నాట్ వర్కౌట్. అండ్ మూవీ వచ్చేసి షాహిద్ కపూర్ అండ్ తను ఒక రోబోటిక్ ఇంజనీరింగ్గా పనిచేస్తుంటాడు. అలాగే తన మాసి ఎవరైతే డింపుల్ కపాడియా ఉంటుందో దానికి క్రియేటివ్ హెడ్గా ఉంటుంది. కృతి సనన్ ఒక రోబోట్ లాగా ఎంత క్యూట్గా, నిజంగా రోబోట్ ఇంత అందంగా ఉంటే ఎవరైతే లవ్ చేయకుండా ఉంటారో అన్న కాన్సెప్ట్ మాత్రం ప్రేక్షకులు వస్తుంది. వచ్చేసేటప్పటికి మనము నిజంగా రోబోట్స్ హ్యూమన్స్కు ఎంతవరకు రిలేటెడ్ అనేది ఇప్పుడు మనము ఆల్రెడీ ఒక నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రోబోట్ చూస్తే కనుక అలాగే జరుగుతుంది. దీంట్లో కూడా లవ్ అండ్ ఎఫెక్షన్ మనము హ్యూమన్స్ లవ్ చేయడానికి ఎంతవరకు మనం, ఎందుకంటే హ్యూమన్స్ మ్యారేజ్ చేసుకోకుండా షాహిద్ కపూర్ ఎవరైతే ఉంటున్నారో తన మ్యారేజ్కి ప్రపోజల్స్కు అన్నీ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అటువంటి టైంలో తన మాసి ఎవరైతే ఉన్నారో రోబోటిక్ సైంటిస్ట్ తన ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి కృతి సనన్ రోబో అని తెలియక లవ్ చేస్తాడు. అండ్ లవ్తో పాటు రొమాన్స్ అండ్ సెక్స్ కూడా జరగడం జరుగుతుంది. కానీ మరుసటి రోజు సెక్స్ అయిన తర్వాత మరుసటి రోజు చూస్తే తను రోబో అని తెలుస్తుంది. రోబో అన్నప్పుడు తన ఫీలింగ్స్ ఏంటి, ఇతని ఫీలింగ్స్ ఏంటి, అలాగే రోబోను తన ఇంటికి తెచ్చినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి, ఫైనల్గా రోబోను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు, చేసుకున్నాడా అనేది ఈ మూవీలో అయితే చర్చించడం జరిగింది. కృతి సనన్ అండ్ షాహిద్ కపూర్ యొక్క పెయిర్ ఏదైతే ఉందో ఎవ్రీ సీన్లో ఎవ్రీ రొమాంటిక్ యాంగిల్లో అండ్ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ జరిగింది ఫైనల్లీ రోబోస్ అండ్ హ్యూమన్స్ నాట్ వర్కౌట్. ఎందుకంటే థింగ్స్ అండ్ మెటల్స్ ఓన్లీ మనుషులు యూజ్ చేసుకోవడానికి మాత్రమే అండ్ మన సౌలభ్యం కోసం కనిపెట్టినవి మాత్రమే, కానీ మనతో పాటు మనకు మించి ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది ఈ సినిమాతో కూడా ప్రూవ్ చేశాడు డైరెక్టర్. అండ్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో సాంగ్స్ కావచ్చు, కృతి సనన్ క్యూట్ లుక్ అండ్ హాట్ పర్ఫార్మెన్స్, తన స్టైల్ ఆఫ్ లుకింగ్ వైజ్ మాత్రం అందరినీ కట్టిపడేస్తారు. అండ్ నైస్ మూవీ అండ్ ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ.